హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిదారెడ్డి. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు 4th వీక్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోను ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కామెంట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్లో సోనియా వర్సెస్ యష్మి పెద్ద గొడవ అయితే జరుగుతుంది. యష్మి సోనియాని నామినేట్ చేసినందుకు సోనియా అయితే గొడవ పడుతుంది. నీకు నిఖిల్ అలాగే పృథ్వీ కనిపించినట్టుగా ఎవరు కనిపించదు, వాళ్ళిద్దరిపైన నీ ఫోకస్ అంతా ఉంటుందని గొడవ చేస్తుంది. దానికి యష్మి స్ట్రాంగ్గా రిప్లై ఇస్తుంది. నువ్వు మదర్ సిస్టర్ అని చెప్పి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నావు, నీ ఫోకస్ ఎక్కడుందో నాకు తెలుసు అని స్ట్రాంగ్గా రిప్లై అయితే ఇస్తుంది. హౌస్లో కొత్త చీఫ్ అయితే సీత అవుతుంది. హౌస్మేట్స్కి సంబంధించిన 10 బొమ్మలు ఒక్కడుంటాయి. ఎవరైతే క్లాన్ చీఫ్ అవ్వకూడదనుకుంటున్నారో వాళ్ళ బొమ్మను పగలగొట్టాల్సి ఉంటుంది. అలా లాస్ట్లో సీత బొమ్మ మిగులుతుంది. సో సీత అయితే క్లాన్ చీఫ్గా అవుతుంది. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. ఈ ఓటింగ్ మీరు లైవ్లో చూడాలి అంటే డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్ ఇచ్చాను, అక్కడ వెళ్ళి చూడొచ్చు. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి కూడా ఓట్ చేయొచ్చు. టాప్లో నబీల్ ఉన్నాడు 28% ఓటింగ్తో. ఇప్పటి వరకు నబీల్ నామినేషన్స్లోకి రానప్పటికీ తన ఓట్ బ్యాంక్ మాత్రం చాలా బాగుంది. విష్ణుప్రియ, నిఖిల్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేషన్స్లో లేరు. సో నబీల్కి అయితే మంచి ఓటింగ్ పోల్ అవుతుంది. సెకండ్ ప్లేస్లో సోనియా ఉంది 15% ఓటింగ్తో. సోనియాకి నిఖిల్ ఫ్యాన్స్ అందరూ ఓట్స్ వేస్తున్నారు. సో సెకండ్ ప్లేస్లో అయితే కొనసాగుతుంది. థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 15% ఓటింగ్తో. ప్రేరణ గేమ్ స్ట్రాంగ్గా ఆడుతుంది. సో తన ఓట్ బ్యాంక్ అయితే పెరిగింది. ఫోర్త్ ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు 15% ఓటింగ్తో. ఆదిత్య ఓంకి పిఆర్ ఓట్స్ ఎక్కువగా పడుతున్నాయి. తన టాస్క్లో పర్ఫార్మెన్స్ అయితే ఏమీ లేదు, తనకు ఎక్కువగా స్క్రీన్ స్పేస్ కూడా లేదు, కానీ ఓటింగ్ అయితే మంచిగా పోల్ అవుతుంది. ఫిఫ్త్ ప్లేస్లో మణికంఠ ఉన్నాడు 14% ఓటింగ్తో. మణికంఠకు కూడా మంచి ఓటింగ్ పోల్ అయినప్పటికీ తన పొజిషన్ అయితే చేంజ్ అయిపోయింది. సిక్స్త్ ప్లేస్లో లీస్ట్ ఓటింగ్తో పృథ్వీ ఉన్నాడు 10% ఓటింగ్తో. ఈ వారం అందరికంటే లీస్ట్ ఓటింగ్ పృథ్వీకే పోల్ అవుతుంది. ఈ వారం 5 కంటెస్టెంట్స్ కూడా సేఫ్ జోన్లో ఉన్నారు. నబీల్, సోనియా, ప్రేరణ, ఆదిత్య, మణికంఠ. పృథ్వీ మాత్రమే డేంజర్ జోన్లో ఉన్నారు. ఈసారి క్లియర్ ఎలిమినేషన్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో చూసిన వాళ్ళు మన వీడియోను ఒక లైక్ చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.